తర్వాత మాట్లాడేది కానీ విజయ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా ఏంటి సోషల్ మీడియా ఈ ఈ గోల పోతా చాలా అంశాలు రాష్ట్రంలో ఉన్నాయి. మళ్ళీ రోజా గారు ఏమో ఒక ట్వీట్ పెడుతున్నారు, ఆవిడ సవాలు విసురుతున్నారు, మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి మేము పోస్టులు పెడతాము అని. అంటే పోస్టులు పెట్టే వాళ్ళకి ఆవిడ మేము ఉన్నామని భరోసా ఇస్తున్నట్ట, లేకపోతే అరెస్ట్ అయిన వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇస్తున్నట్ట? సార్ ఇప్పుడు రాయపాటి అరుణ గారు ఏం చెప్పారు, ఎటువంటి తప్పు ఎవరు చేసినా వారికి శిక్ష పడాల్సిందే అని చెప్తా ఉన్నారు. నేను చెప్పినా, మీరు చెప్పినా, సోదరుడు శేఖర్ రెడ్డి చెప్పినా తప్పు ఎవరు చేసినా శిక్ష పడాలి, అందరికీ చట్టం ఒకేలాగా పనిచేయాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రోజా గారు వారి హయాంలో చేసినటువంటి అనేకమైనటువంటి స్కాములు ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర కానివ్వండి, ఇక అనేక రకాలు, అటు టీటీడీ దర్శనాల్లో కూడా చేతి వాటం చూపించారు. శేఖర్ ఇంటరప్షన్ వద్దు, ఎవరికి ఇస్తే వాళ్ళు మాట్లాడు, నేను మాట్లాడుతున్నాను కదా, కంప్లీట్ కానివ్వండి. ఇప్పుడు అవన్నీ కూడా 5 నెలలు అన్నారు కదా, ఈ 5 నెలల్లో వారు చేసిన పాపాలకు సంబంధించి చట్ట ప్రకారం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నాయి. నేడో రేపో వారు చేసినటువంటి పాపాలకు సంబంధించి, నేరాలకు సంబంధించి, ఘోరాలకు సంబంధించి అరెస్టు జరిగిద్ది, లేదు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారనేటువంటి వాసన వచ్చింది. కాబట్టి ఆమె ఇప్పుడు యాక్టివేట్ అయ్యారు. మొన్నటి వరకు ఎక్కడ మీడియాలో మాట్లాడలా, ఇప్పుడు మీడియాలోకి ఎందుకు వస్తున్నారు? చూడండి, నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి నా పైన కక్షపూరితంగా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టారని చెప్పి ఒక సింపతి కార్డు వేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా. ఆమె చేసే పొలిటికల్ డ్రామా కేవలం ఆమె చేసిన నేరాలకు సంబంధించి ఆమె స్కిన్ కాపాడుకోవడానికి చేసినటువంటిది, ఆమె చేసినటువంటి కార్యక్రమం. రెండోది, ఇప్పుడు సోషల్ మీడియాలో మేము పెడతానే ఉంటామా అని అంటుందంటే, ఆమె ఏమి చెప్పాలా? సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ నేను ఎక్కడా కూడా ఎవరు కూడా అసభ్యంగా పెట్టమాకండి, ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా ఉంటే వాటిని మాత్రం ఎత్తి చూపండి, అసభ్యంగా ఎవరిపైన పెట్టినా సరే చట్టం తరపంతా ఆన్ చేసుకుంటూ పోయింది, లేదా అట్లా పెట్టొద్దు అని చెప్పాల్సింది పోయి, నేను సోషల్ మీడియాలో ఏమైనా పెడతాను, మీ అందరికి నేను అండగా ఉంటాను అంటే, తప్పు చేసే వాళ్ళకి, తప్పుడు నా కొడుకులందరికి కూడా ఏమి అండగా ఉంటానంటుంది. ఇక్కడ పాయింట్ మనం ఆలోచించాల్సింది, రోజా గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు కేవలం తప్పుడు కార్యక్రమాలు చేసే వాళ్ళకి అండగా ఉంటారని చెప్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకా ఇందాక శేఖర్ రెడ్డి గారు చీకటి రోజులు, శేఖర్ రెడ్డి గారు కళ్ళకి గంతలుగా తీసేస్తే రాష్ట్రంలో జరుగుతున్నట్టు వెలుగేంటో తెలిసిద్ది. ఇప్పుడు చీకటి పాలన అంటేనండి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తీసేసి, 27 దళితుల యొక్క పథకాలను తీసేసి, బీసీ యువకుల్ని నడి రోడ్డు పైన చంపేసి, శిరోమండనాలు చేసి, 2 మామిడికాయలు దొంగతనం చేశాడని చెప్పి మోకాళ్ళ మీద ఊరేస్తారు చూడండి, అది చీకటి పాలన అంటే. ఒక డాక్టర్ మాస్కుల గురించి అడిగినందుకు రోడ్డు పైన చాలా సార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ అది వెళ్తే ఎప్పుడుదో చెప్పాల్సిందంతా చెప్పేసి ఇప్పుడే కుదరదు. మాస్క్ లేదని కిరణ్ చంపడం చూశారు, అది చీకటి పాలన అంటే. చీకటి పాలన అంతా వాళ్ళు చేసి అణిచివేసి. రైట్, ఓకే. ఒక విషయం విజయ్, పారదర్శకంగా ఏ పార్టీ వాళ్ళనన్నా అరెస్టులు జరుగుతున్నాయా, లేకపోతే కక్షపూరితంగా జరుగుతున్నాయా? సార్, వాస్తవంగా కక్షపూరితంగా చేస్తున్నట్టయితే, వాస్తవంగా అయితే వీరు చేసిన అకృత్యాలకి కక్షపూరితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు కూడా కక్షపూరితంగా పర్సనల్ గా వెళ్ళొద్దు, ఏదైనా చట్ట ప్రకారం జరగాల్సిందే అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికి కూడా వీరి యొక్క వికృత చేష్టలు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి.